కాసేపట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే తర్వాత కామారెడ్డిలో వరదలపైన సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం వెంట ఉత్తమ్, పొంగులేటి, సిఎస్, డీజీపీ ఉన్నారు. సో నిన్న కురిసినటువంటి భారీ వర్షాలతో మొత్తం వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. మొత్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించబోతూ ఉన్నారు. మెయిన్గా పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేయబోతూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించబోతూ ఉన్నారు. ఇక ఏరియల్ సర్వే అనంతరం ఆయన కామారెడ్డిలో వరదలపైన అధికారులతో సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇంకా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రానికి ఉండబోతున్నాయనే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. అదేవిధంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ వాగుల్లో చిక్కుకుపోయిన వారందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించబోతూ ఉన్నారు. ఏరియల్ సర్వేలో మెయిన్గా ఈ వరదలకు ఎఫెక్ట్ అయినటువంటి ప్లేసెస్ అన్నిటినీ కూడా ఆయన ఈరోజు ఏరియల్ సర్వే ద్వారా చూడబోతూ ఉన్నారు. మెయిన్గా పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలకి సంబంధించినటువంటి వరద ప్రభావిత ప్రాంతాలు అని ఆయన ఏరియల్ సర్వే ద్వారా చెక్ చేయబోతూ ఉన్నారు. అక్కడ అధికారులతో కూడా ఆయన సమీక్ష నిర్వహించి అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు కావచ్చు, స్థానికులకి కలుగుతున్నటువంటి ఇబ్బందులు, వాటిని ఎలా రెక్టిఫై చేయాలి అనే అంశాలకు సంబంధించి కూడా అధికారులతో సమీక్షలో ఆయన పలు సూచనలు కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా భారీ వర్షాల నేపథ్యంలో మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. స్థానికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వాహన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈ వరద నీటిలో చిక్కుకున్నటువంటి స్థానికుల బాధలైతే వర్ణనాతీతంగా కనిపిస్తూ ఉన్నాయి. వారికైతే సహాయక చర్యలు అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం అయితే అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా స్థానికులు ఫేస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే ఏరియల్ సర్వే ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సమీక్షించబోతూ ఉన్నారు. అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. మరి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, ఇప్పటికే రాష్ట్రంలో ఈ వరదలు ఉన్నాయి, భారీ పరిస్థితిలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి కొన్ని జిల్లాలు పూర్తిగా వరద ముంపులో ఉన్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ కూడా నిజామాబాద్ లాంటి జిల్లాలో కొంత కనెక్టివిటీ మిస్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వరద ప్రభావిత జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏరియల్ ద్వారా ఏరియల్ రివ్యూ చేయబోతున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సీఎం బయలుదేరిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లా ఈ 3 జిల్లాలో తీవ్రమైన ప్రభావం ఉంది వరదల ద్వారా, వర్షాల ద్వారా. ఈ 3 జిల్లాల్లో ఆయన ఏరియల్ రివ్యూ చేయబోతున్నారు. కామారెడ్డిలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షను కూడా చేయబోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించబోతున్నారు. ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. కలెక్టర్లకు ఆయా జిల్లాలో కామారెడ్డి, నిర్మల్ ఈ జిల్లాలో ప్రధానంగా ఎక్కువగా ఉన్న వర్షాలు ఉన్న జిల్లాలో ఆయా కలెక్టర్లను అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లందరూ కూడా చాలా 24/7 అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సిఎస్ రామకృష్ణారావు కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను తీసుకుంటూ ఫీడ్బ్యాక్ ఇస్తున్న పరిస్థితి. మొత్తం చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించబోతున్నారు. వారికి కావాల్సిన
సహాయ సహకారాలు అందించేందుకు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ఇప్పటికే అందుబాటులో ఉంచిన నేపథ్యంలో వారందరూ కూడా క్లియర్ కట్ డైరెక్షన్లు ఇవ్వబోతున్నారు. కామారెడ్డిలో ఈ వరద ప్రభావిత జిల్లాల్లో ఉన్న పరిస్థితులపై మరోసారి సమీక్షించి అక్కడికక్కడ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వరద ప్రభావం చాలా భారీగా ఉంది. నిజామాబాద్, అదేవిధంగా మెదక్కు, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆ జిల్లాల్లో ఇప్పటికే చాలా చోట్ల కనెక్టివిటీ మిస్ అయిన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు వారికి కావాల్సిన అవసరాలను కూడా తీర్చే దిశగా అధికారులు పూర్తిగా సమాయత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా వరద ప్రభావిత జిల్లాలో అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. వీటన్నిటికీ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండి వాటిని సార్ట్అవుట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ రివ్యూ తర్వాత మరోసారి కామారెడ్డిలో ఈ వరద ప్రభావిత జిల్లాలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపైన సమీక్ష నిర్వహించబోతున్నారు. సంధ్య, అయితే కొండలు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది ఇంకా 2 days కూడా ఎడతెరిపి లేని వర్షాలు ఉంటాయని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మెయిన్గా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, పునరావాస కేంద్రాలు కావచ్చు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ కమింగ్ 2 days? ప్రధానంగా వాతావరణ శాఖ ఇంకా హెచ్చరికలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వర్షాలు రేపటి వరకు కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో అధికార యంత్రాంగం అంతా నిమగ్నమైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలున్న ప్రజల్ని పునరావాస కేంద్రాలు తరలించడం, వారికి కావాల్సిన ఆహారం అది అనుకోండి, మంచినీళ్ళు అనుకోండి, ఈ సౌకర్యాలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడడం. మొత్తానికి చూసుకుంటే వీటన్నిటిలో ఎక్కడ 24x అప్రమత్తంగా ఉండే దిశగా అధికార యంత్రాంగం అయితే సమాయత్తంగా ఉంది. సంధ్య, రైట్ కొండల్. చేస్తా